హాయ్ అండి. సంక్రాంతి పండుగ వస్తుంది కదా. పండగ అంటేనే మన ఆడవాళ్ళు గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు కదా. పిండి వంటల్లో మెయిన్ మనం అందరూ చేసేది ఏంటంటే అరిసెలు కదా. అరిసెలకు కావాల్సిన మెయిన్ ఏంటంటే బెల్లం అండి. ఇప్పుడు బెల్లం ఎన్ని రకాలు ఉంది మా షాప్ దగ్గర అనేది మీకైతే చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి రసం బెల్లం అండి. ఇది అరిసెలకి, సున్నుంట్లకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా కొంచెం మెత్తగా ఉంటుంది. అరిసెలు పాకాలు కూడా బాగుంటుంది. సున్నుండ్లు కూడా నడడానికి చేయడానికి బాగుంటుందని ఈ బెల్లాన్ని అరిసెలకి, సున్నుండ్లకి అయితే బాగా ఎక్కువగా వాడతారు. ఇది వచ్చేసి దిమ్మ బెల్లం అండి. ఇది కూడా వాడతారు. ఇది వంటలు చేయడానికి, బూందీ మిక్చర్, అదే బూందీ అచ్చులు గట్ట పోసుకుంటారు కదా, దానికి ఈ బెల్లం అయితే ఎక్కువ వాడతారు అనమాట. ఇది వచ్చేసి ఆర్గానిక్ జిగురు బెల్లం అండి. ఇది జిగురు బెల్లం కూడా అచ్చులు పోసుకోవడానికి ఎక్కువ వాడతారు కదా. కొంచెం ముదురు పాకం పట్టుకునే వాళ్ళు గట్ట వాడడానికి ఈ బెల్లం అయితే బాగుంటుంది. ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి. అస్సలు పంచదార అంటే కలవల బెల్లం అనమాట. ఇది 1/2 కేజీ దిమ్మలు వచ్చినాయి ప్రజెంట్. మండే అయితే ఇది కేజీ దిమ్మలు కూడా వస్తాయన్నమాట. ఇది వచ్చేసి మనకి బుట్ట బెల్లం అండి. బుట్ట పెద్ద బుట్ట వస్తుంది కదా మనకి, 35 కేజీలు 30 కేజీలు ఉంటుంది. అందులో ఇది బుట్ట తీసుకొచ్చారు అనమాట చూపించడానికి. బుట్ట బెల్లం అండి. ఇది కూడా అరిసెలకి, సున్నుండ్లకి, బిగిర్లు అన్ని వంటలకి, మనకి గోరుమిటీలకి, గవ్వలకి అన్నిటికీ కూడా పాకానికి అయితే బాగుంటుందని ఈ బుట్ట బెల్లాన్ని వాడతారనమాట. ఇదైతే సున్నుండ్లు చాలా బాగుంటుందండి. ఇసుక బెల్లం అని కూడా అంటారు. ఇది మెత్తగా ఉంటుంది అనమాట. ఇలా తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది అయితే నెయ్యి కొంచెం తక్కువ పడుతుందని సున్నుండ్లకి అయితే ఈ బెల్లాన్ని ఎక్కువగా వాడతారనమాట. ఇది వచ్చేసి బూరుగుపల్లి బెల్లం అండి. పాలకొల్లు బెల్లం, బూరుగుపల్లి బెల్లం, అందరి బెల్లం అంటారు కదా. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. తొందరగా బ్రేక్ అవ్వదు. ఇది వచ్చేసి అచ్చులు పోసుకోవడానికి, బూందీ మిక్చర్ అచ్చులు, అదే మిక్చర్ కదండి సారీ, బూందీ అచ్చు పోసుకోవడానికి, బెల్లపచ్చు పోసుకోవడానికి దీన్ని ఎక్కువగా వాడతారు. ఈ సున్నుండ్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది వేస్తే నెయ్యి ఎక్కువ పడుతుందని చాలా తక్కువ మంది అయితే ఈ బెల్లాన్ని వాడతారు. ఇది టీ, కాఫీలు కూడా చాలా బాగుంటుందండి. డైలీ తీసుకుని బెల్లం వచ్చేసి అందుకని బెల్లాన్ని వాడతారన్నమాట. ఈ అన్ని రకాలు కూడా మా షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. జేఆర్జీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మా షాప్కి విజిట్ చేసి ఈ బెల్లం ఏదైనా కావాలంటే తీసుకొచ్చారనమాట. ఇవన్నీ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.